మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అపోస్తలుల చరిత్ర 24వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు అపోస్తుల భాగ్యము అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. వాళ్ళ యొక్క ధన్యత ఏంటి, వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి, ఏంటి భాగం, బ్లెస్డ్నెస్ అన్నమాట. ఏమిటి భాగ్యం అంటే బ్లెస్డ్నెస్, అదృష్టం ఏంటి, కృప ఏంటి, మనం ధ్యానించుకుందాము. నిజానికి అపోస్తుల చరిత్ర నిన్నటితో ముగిసిందండి. 12 మంది అపోస్తులు, మరి యూదా ఇస్కారియత్ స్థానంలో 12వ అపోస్తలుడు. టైటిల్ కూడా చాలా విచిత్రంగా ఉంది కదా. మత్తియాస్కి ఆ భాగ్యం వస్తుందన్నమాట. వెనకాల 72 మంది ఆ శిష్యుల్లో నుంచి ఈయన అపోస్తులునిగా ప్రమోట్ చేయబడతాడు. ఎలివేషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఆయన హృదయాన్ని చూసే దేవుడు అన్నమాట. అపోస్తుల చరిత్ర అయిపోయింది. 12 మంది, 13 గురించి కూడా చెప్పాను అని ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చిన ప్రేరణ ఏంటంటే అసలు వాళ్ళ ధన్యత ఏంటి దాని గురించి చెప్పమన్నారు. అపోస్తులుల ధన్యత అన్నమాట. అయితే పాత నిబంధనలో ఇలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు ద్వితీయోపదేశకాండం 33:29 అండి. అక్కడ మోషే చివర అన్నమాట. ఇంకా ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఆశీర్వదిస్తాడనమాట. మీరు ఆదికాండం 49లో యాకోబు తన 12 మంది కొడుకుల్ని ఆశీర్వదిస్తాడండి. ఇప్పుడు మోషే 12 గోత్రాల వారిని ఆశీర్వదిస్తున్నాడు. వాళ్ళు ఇప్పుడు 6 లక్షల మంది అయ్యారనమాట. అక్కడ ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు 6 లక్షల మంది. ఎడారిలో మరణిస్తారా వాళ్ళు. సంఖ్యాకాండం 14 అధ్యాయంలో ఒక 2 జాషువా కాలేబ్ మాత్రమే ఉంటారు, 20 సంవత్సరాల పైబడిన వాళ్ళు. మరి ఆ కింద వాళ్ళు, దానికంటే చిన్న వయసున్న వాళ్ళు ఇప్పుడు పెద్దగా అయిపోయారనమాట. అందువల్ల మోషే మరి మోవాబు మైదానంలో 2వ మారు ఉపదేశం చేయాల్సి వస్తుంది. కనుకనే ఈ గ్రంథాన్ని ద్వితీయ ఉపదేశ కాండం అంటారు. మొదటి ఉపదేశము సినాయి పర్వతం దగ్గర, కానీ వాళ్ళు నశించారు ఎడారిలో అన్నమాట. సో రెండవసారి ఉపదేశం చేస్తూ ఉన్నాడనమాట మోషే. వాళ్ళకంతా ఉపదేశం చేసి ద్వితీయోపదేశకాండం 4 నుంచి 8 అధ్యాయాలు మీరు దయచేసి చదువుకోండి. ఒకసారి కూర్చున్నారంటే ఒక 8 అధ్యాయాలు, ఒక ఇన్సిడెంట్ అంతా చదువుకోవాలి. అధ్యాయం అని కాదు, కానీ ఒక సంఘటన అన్నమాట. అయితే చివరిగా ఆయన ఏం చెప్తున్నాడంటే, అయితే ఈ బోధన అంతా అయిపోయిన తర్వాత వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడండి ఒక తండ్రి లాగా అన్నమాట. ఆది కాండంలో యాకోబు బయోలాజికల్ ఫాదర్ అన్నమాట. ఇప్పుడు ఈయన ఆ ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఆత్మీయ తండ్రిగా 120 సంవత్సరాల వయసులో అందరినీ ఆశీర్వదిస్తాడు. చాలా బాగుంటుందండి, మీరు చదువుకోనండి. ద్వితీయోపదేశకాండం 33 అన్నమాట. చివర్లో ముగిస్తూ ఏమంటారంటే, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలిన వాడెవడు. పాట కూడా ఉంటుందండి. ప్రభువు నీకు రక్షణనిచ్చు డాలు, విజయం ప్రసాదించు ఖడ్గం. ఆ దేవుడే మీకు రక్షణనిచ్చే డాలు అన్నమాట. యుద్ధంలో చూడండి, ఒక చేతిలో డాల్ ఉంటుంది, ఇంకొక చేతిలో ఖడ్గం. డాల్ ఎందుకంటే శత్రువుల బాణాలు మనకి తగలకుండా అన్నమాట. ఖడ్గం ఎందుకంటే శత్రువులని సంహరించడానికి. దేవుడే మీకు 2 అన్నమాట. డాలు అందుకే 18వ కీర్తనలో దావీదు, ఇది చదువుతున్నప్పుడు కూడా దావీదే జ్ఞాపకం వచ్చాడు నాకు అన్నమాట. ఆయన ఏమంటాడంటే దావీదు, ప్రభు నాకు డాలు, నా కోట, నా కొండ అంటాడనమాట. మనకు కూడా అంతేనండి. దేవుని యొక్క వాక్యమే మనకి డాల్ అన్నమాట. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యమే మనకి ఖడ్గం. పౌలు మినిస్ట్రీస్ ప్యూర్లీ డిఫరెంట్ అండి. ఆయన అన్యుల కొరకు ఆయన ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకొని ఉన్నారు. ఆయన మినిస్ట్రీ వేరు, ఆయన పిలుపు వేరు, అన్నీ వేరే. కానీ ఇక్కడ అపోస్తులు యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు అన్నమాట.
అక్కడ కండిషన్స్ చెప్తారు కదా. యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు ఈ 12 మంది కూడా యేసు ప్రభు బాప్తిస్మం నుంచి పునరుత్థానం వరకు, ఆ తర్వాత యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి సాక్షిగా ఉండాలి. మేము సాక్షులము అంటాడనమాట. మీరు అపోస్తుల కార్యాల్లో పేతురు బోధన వింటే పేతురు చెప్తాడు, మీరు ఆయనని సిలువ వేశారు. ఆ ప్రధాన అర్చకులు పిలిచినప్పుడు కూడా చెప్తాడు, ఆయన జీవనకర్త, మీరు ఆయనని సిలువ వేశారు. దేవుడు ఆయనని మెస్సయ్యగా మనకు పంపిస్తే మీరు ఆయనని సిలువ వేశారు. మరణం ఆయనని బంధించుట అసాధ్యము కనుక దేవుడు ఆయనని మరణం నుండి లేవనెత్తాడు. అందుకు మేము సాక్షులము. వీళ్ళు సాక్షులుగా ఉన్నారనమాట యేసుప్రభు యొక్క పునరుత్థానానికి. అపోస్తులు అంటే వీళ్ళండి. అయితే పౌలు అసలు యేసుప్రభుతో ఉండడు కనుక ఆయన మినిస్ట్రీ వేరు, స్పెషల్ అన్నమాట. కనుక మనం ఎంత నమ్మకంగా ఉన్నామనేది ముఖ్యం అన్నమాట. మోషే కూడా ఎంత నమ్మకంగా ఉంటాడండి. హెబ్రీ పత్రికలో పౌలు రాస్తాడు 3వ అధ్యాయంలో 5వ వచనంలో, మోషే దేవుని ఇంట్లో నమ్మకమైన సేవకునిగా ఉన్నాడు. యేసు ప్రభు దేవుని ఇంట్లో నమ్మకమైన కుమారునిలాగా ఉన్నాడు. మనమైతే కుమారులాగా ఉండాలండి, కుమార్తెలాగా ఉండాలి. ఆ తండ్రి దేవుని పిల్లలుగా మనకి జీతం అవసరం లేదు. ఈ సేవకి పిలుపు ఇవ్వడమే ధన్యత. నేను కూడా అలాగే భావిస్తానండి. మోషే ఇజ్రాయెల్ ప్రజలతో అంటున్నారు, మీ భాగ్యం ఎంత గొప్పది. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. మిమ్ము పోలిన వారెవరు? ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, కానీ మిమ్మల్ని ప్రత్యేకంగా ఎంచుకున్నారు కనుక మీరు ధన్యులు. మరి ఇప్పుడు ఈరోజు మన టాపిక్ ఏంటంటే అపోస్తుల యొక్క ధన్యత అన్నమాట. మన మార్కు సువార్త 3వ అధ్యాయం నుంచి చూస్తే అండి, బ్రీఫ్గా కొంచెం చూద్దాము. వాళ్ళ ధన్యత ఏంటి, ఆ ధన్యత ఎందుకు ఈయన పోగొట్టుకున్నాడు. యూదా ఇస్కరియోతు యేసు ప్రభు తాను కోరుకొనిన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చారంట. ఎందుకు ఆయన కోరుకున్నారు, పిలుచుకున్నారు అంటే తనతో ఉండుటకు, యేసు ప్రభుతో ఉండాలని అన్నమాట. ఇజ్రాయిల్ ప్రజల్ని కూడా యావే దేవుడు ఎందుకు విడిపించారు అని అంటే తనతో ఉండడానికి. నిర్గమకాండం 19లో మోషేతో మాట్లాడతారు, సినాయి పర్వతం మీదకి రమ్మని మాట్లాడతారనమాట. నాతో కోడి తన పిల్లల్ని రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు నేను మిమ్మల్ని నా దగ్గరికి చేర్చుకున్నాను. ఆ ఫరో కింద కాదు, నా దగ్గరికి చేర్చుకున్నాను. అదే చెప్తున్నారనమాట. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. యేసు ప్రభు తనతో ఉండాలి 3.5 సంవత్సరాలు అన్నమాట, తనతోనే ఉండాలి. అలాగే తర్వాత సువార్త ప్రకటన కొరకు పంపడానికి, ఈ 2 విషయాలు. కనుక మనం కూడా సువార్త ప్రకటనకి ముందు ఆయనతో గడపాలండి 3.5 సంవత్సరాలు. 1 గంట ఇలా బోధించాలి ప్రజల ముందంటే 3.5 గంటలు దేవుని సన్నిధిలో గడిపి వాక్యాన్ని మనం చదవాలి, ధ్యానించాలి. ఎలా అంటే నాకు ఎట్లా ఉంటుందంటే వాక్యం చదువుతుంటే యేసు ప్రభు నా ప్రక్క నుండి నాతో మాట్లాడినట్లు ఉంటుందన్నమాట. అలా అలా అంత కృప యేసు ప్రభుతోనే ఉంటారు వాళ్ళు. ఆయనతోనే పేతురు ఇంట్లో ఉంటారు, ఆయనతో కలిసే భుజిస్తారు, ఆయన బోధంతా వింటారు, ఆయన చేసిన అద్భుతాలని చూస్తున్నారు. ఎంతో ప్రేమగా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా తయారు చేసి పెడతారు. ఎంత ధన్యత కదండి. ఆ తర్వాత అందరికీ కూడా దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చారు. వాళ్ళు అంతకుముందు మరి పాత నిబంధనలో ధర్మశాస్త్ర బోధకులు బోధిస్తున్నారు, కానీ వాళ్ళకి ఆ ధన్యత రాలేదు, ప్రవక్తలకి రాలేదు. పాత నిబంధనలో యెషయా ప్రవక్త, గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు, కానీ ఈ 12 మందికి దయ్యాల్ని వెళ్ళగొట్టే అధికారాన్ని ఇచ్చారనమాట. తనకి ఏ అధికారం ఉందో అది ఇచ్చారు. మార్కు 3:15లో, మత్తయి 10:1లో ఇంకా చూస్తే తన 12 శిష్యుల్ని దగ్గరికి పిలుచుకున్నారంట. పిలుచుకొని వాళ్ళకి దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి, రోగాల్ని స్వస్థపరచడానికి అధికారం. ఎంత ప్రేమ చూడండి, ఇట్లా దగ్గరికి తీసుకొని వాళ్ళకి అధికారాన్ని ఇస్తున్నారనమాట. ఆ తర్వాత ఇంకా పేతురు, యోహాను, యాకోబు అయితే తాబోరు కొండ మీదకి వాళ్ళని తీసుకెళ్ళి తన దివ్య రూపాన్ని చూపిస్తారంటే దైవ స్వభావాన్ని, డివైన్ నేచర్ అన్నమాట, దాన్ని చూపిస్తారు.
ఆ తర్వాత గెస్సెమనే తోటలో, ఆ తర్వాత యాయిరు కుమార్తె మరణించినప్పుడు, వీళ్ళు ఇంకా ముగ్గురు స్పెషల్ ఇన్నర్ సర్కిల్ అన్నమాట. ఈ 12 మంది తర్వాత కడరా భోజన సమయంలో తనతో ఉంటారు. కానీ ఒక భ్రష్టపుత్రుడు, నాశనపుత్రుడు వెళ్ళిపోతాడండి, పోగొట్టుకుంటాడు, చీకటిలోకి వెళ్ళిపోయాడు. అది రాత్రి వేళ. ధనం అనేది, ధనాశ అనే చీకటి, అవినీతి అనే చీకటిలోనికి వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళు యేసు ప్రభుతోనే ఉంటారు. యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి సాక్షులుగా ఉంటారు. తర్వాత యేసు ప్రభు వాళ్ళకి కనబడతారు. మీరు ప్రపంచమంతటా వెళ్ళి సువార్తని బోధించండి అని పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మని పంపిస్తారు. పరిశుద్ధాత్మని ముందుగా పొందుకుంటారు వీళ్ళ అపోస్తలులు, మేడ పైగదిలో ఉన్న మిగతా వాళ్ళు కూడా. కానీ ఆ తర్వాత పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత పేతురు మొదటి ప్రసంగాన్ని చేస్తాడు. అపోస్తల కార్యాలు 2 చూడండి. రెండో వ్యక్తి యేసు ప్రభు మరియ తల్లి గర్భంలో నుంచి ఈ లోకానికి వచ్చాడు, ఒక స్త్రీ ద్వారా. కానీ పరిశుద్ధాత్మ ఈ లోకానికి ఎలా వచ్చారు? బలంగా వీచే గాలి, అగ్ని నాలుకలు. ఎవరిలోనికి వెళ్ళారు? అపోస్తుల్లోనికి వెళ్ళారు, మేడ పైగదిలో ఉన్న 120 మందిలోనికి. కానీ ఈ అపోస్తుల్లోనికి ప్రత్యేకంగా అన్నమాట. ఎంత ధన్యత అండి! మొదటి ప్రసంగం చేసింది పేతురు అన్నమాట. యూదులకి, తర్వాత కొర్నేలింట్లో అన్యులకి కూడా. తర్వాత మిగతా అందరూ ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధిస్తారు. దేవుని యొక్క కుమారుడు మన కొరకు సిలువలో మరణించాడు. ఆయన సిలువ మరణం ద్వారా మనకి పాపక్షమాపణ, మన పరలోక తండ్రి పరలోకంలో ఉన్నారు, ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి, మనం పరిశుద్ధాత్మని పొందాలి. యేసు ప్రభు ఇలా బోధించారు అని మత్తయి సువార్తని తీసుకొని నతానియేల్ గారు కూడా క్రీస్తకం 55లో ఇండియాకి వచ్చారు అని ఆయనకి చెప్తారనమాట. ఫాంతెనూస్ అనే మిషనరీ వచ్చినప్పుడు క్రీస్తకం 185లో ఆయన వచ్చినప్పుడు ఆల్రెడీ నతానియేల్ గారు వచ్చారండి. ఆయన మత్తయి సువార్తను తీసుకొని వచ్చారు. హీబ్రూ భాషలో ఉన్న మత్తయి సువార్త ద్వారా మాకు బోధించారు. అదే ఇప్పుడు మాకు ఒక పెద్ద ధననిధి అని చెప్తారు, ట్రెజర్ అని చెప్తారనమాట. అప్పటి వరకు మరి ఒక్కొక్క దేశంలో ఇప్పుడు కూడా మనం చూస్తాం చూడండి, రకరకాల ఆరాధనలు ఉండేవి కదండి. అప్పటి వరకు సైతాన్ రాజ్యం అన్నమాట. అదంతా కూడా వీళ్ళు కూలగొడతారు. సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కడతారు. ఇర్మియా 1:10లో దేవుడు చెప్తారు చూడండి, నేను నీకు ఈరోజు అధికారం ఇస్తున్నాను, పడద్రోయడానికి, పెళ్ళగించడానికి, కూలద్రోయడానికి, కట్టుటకు, పునర్నిర్మించుటకు, సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి. ఈ 12 మంది కూడా భూమిని సువార్తతో నింపుతారండి. ఈరోజు మనం రక్షణలోకి వచ్చామనంటే మనం దేవునికి వందనాలు చెప్పాలి. ఆయన 12 మంది శిష్యుల్లో ఒకరైన థామస్ గారు భారతదేశానికి వస్తారు. ఇక్కడే సువార్త బోధిస్తారు. ఆయన ఇక్కడే మరణిస్తారు. నతానియేల్ గారు వస్తారు, కానీ మళ్ళా బోధించి వెళ్ళిపోతారు. ఎందుకంటే మిషనరీస్ ఏంటంటే, అపోజల్స్ అంటే దే హ్యావ్ వీల్స్ టు దేర్ ఫీట్ అన్నమాట. వాళ్ళ కాళ్ళకి వీల్స్ ఉంటాయండి. ఈ దేశం ఆ దేశం, ఈ దేశం ఆ దేశం పరిగెత్తుతూనే ఉంటారనమాట. అలా ప్రపంచానికి సువార్తని బోధించి రక్షణలోనికి ప్రపంచాన్ని నడిపించినటువంటి అపోస్తులు అనమాట. ఎంత ధన్యత! చివరి టైంలో పోగొట్టుకున్నాడు కదండి యూదా. కానీ మరి ఆ ధన్యత మత్తయాసుకు వచ్చేసిందనమాట. అయితే వీళ్ళ ధన్యత మరి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒకసారి చూద్దామండి. అయితే ఈ అపోస్తుల యొక్క ధన్యత మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 27 నుంచి చూద్దాం. ఆ 19వ అధ్యాయంలో ఒక ధనికుడైన యువకుడు యేసు ప్రభు దగ్గరకు వస్తాడు, కానీ రక్షణ పొందకుండా వెళ్తాడండి. నేను తప్పకుండా చదువుకోవాలన్నమాట. ఆయన యేసు ప్రభుని ఏమని అడుగుతాడంటే, గుడ్ టీచర్, వాట్ షుడ్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు ఇన్హెరిట్ ద ఇటర్నల్ కింగ్డమ్? మంచి గురువా, నిత్య జీవాన్ని పొందడానికి నేనేం చేయాలి? అప్పుడు ప్రభు అంటారు, దేవుని ఆజ్ఞలు పాటించేయాలి అని చెప్పి ఆజ్ఞల పేర్లు కూడా చెప్తారు. 4వ ఆజ్ఞ నుంచి చెప్తారు. అంటే ఎంత ముఖ్యమైంది? తల్లిదండ్రుల్ని గౌరవించండి, మీకు క్షేమం కలుగుతుంది, వేరే మార్గం లేదు. మీకు ఆరోగ్యం కావాలి, అభివృద్ధి కావాలి, మీ బిజినెస్లో కానీ మీరు దేవుని చూడాలి అంటే తల్లిదండ్రుల మాట వినండి, గౌరవించండి.
మీరు ఈ లోకంలోనికి ఎలా వచ్చారండి? తల్లి కడుపులోంచి వచ్చారా? మరి మీకు ఆశీర్వాదాలు కూడా ఆ తల్లి తండ్రి దగ్గర నుంచే వస్తాయి. ఎవరి ద్వారా ఈ లోకంలోకి వచ్చారో వాళ్ళ ద్వారానే మీరు ఆశీర్వాదాలు పొందుతారు. నిన్న ధ్యానించుకున్నాం కదా మనము. యాకోబు తన 12 మంది కుమారులను ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 49లో అనమాట. ఆ పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఎంత వేదన అండి. తల్లిదండ్రుల్ని గౌరవించండి చెప్తారు. 4 5వ ఆజ్ఞ ఏంటి? హత్య చేయరాదు. 6 వ్యభిచరించరాదు. ఎంత భయంకరంగా అయిపోయిందండి. తర్వాత దొంగతనం చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. ఇవి యేసు ప్రభు చెప్తారండి. అప్పుడు ఆ యువకుడు అంటాడు, ధనికుడు అనమాట, యవ్వనంలోనే చాలా డబ్బు సంపాదించాడు. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా, బాల్యం నుంచి చేస్తున్నా అంటే వాళ్ళ అమ్మ నాన్న నేర్పించారనమాట. అయితే ఇంకొకటి చేయాలయ్యా, నువ్వు పరలోకం రావాలంటే నేను ఎప్పుడేం చెప్తా అంటే 34 మార్కులు వచ్చాయనుకోండి, స్కూల్లో ఫెయిల్ అయినట్లే. అన్ని సబ్జెక్ట్స్ మంచి మార్కులు వచ్చి ఒక్క దాంట్లో 34 వచ్చినా ఫెయిల్ అయినట్లే. 35 రావాలి పాస్ కావాలంటే అనమాట. అప్పుడు నీవు వెళ్ళి నీకున్న ఆస్తంతా అమ్మి పేదలకి దానం చేయి. అప్పుడు నీకు పరలోకంలో ధనం చేకూరుతుంది. మనం పేదలకి ఏది ఇస్తామో అదే పరలోకంలో మన ధనం అన్నమాట. దాంతోనే ఆయన ఇల్లు కడతాడు. కనుక ఇప్పుడు మనము ఈ ఫ్లడ్ అఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి మనం చేతులు విప్పి మనం సహాయం చేయాలన్నమాట. ఇవన్నీ చేస్తున్నా అంటే యేసు ప్రభు ఎప్పుడైతే చెప్తారో నీ ఆస్తి అమ్మి పేదలకి ఇవ్వు, అప్పుడు నీకు పరలోకంలో ధనం చేకూరుతుంది అంటే ఆయన అధిక సంపద గలవాడగుట చేత ధనాన్నే ప్రేమిస్తున్నాడు కనుక వెనక్కి వెళ్ళిపోతాడు. బైబిల్లో రక్షణ పొందకుండా వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తి ఈ ఒక్క ధనికుడైనటువంటి యువకుడు అనమాట. అప్పుడు యేసుప్రభు అంటారు, ధనికులు పరలోకంలో ప్రవేశించుట ఎంత కష్టం, చాలా కష్టం. ఒంటే సూది బెజ్జంలో ప్రవేశించుట కంటే ధనికుడు పరలోకంలో ప్రవేశించుట చాలా కష్టం. అంటే మరి అలా అయితే ఎవరయ్యా రక్షణ పొందుతారు అని అడుగుతారనమాట. అంటే మానవులకి ఇది అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. అంటే పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము అలా పేదలకి ఇవ్వగలుగుతాం. ఉదాహరణకి బరబ్బా చూడండి, ఆదిమ సంఘం మీరు చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 4వ అధ్యాయం చూడండి. అలా ఉండాలండి సంఘం. ఇప్పుడు ఎంత దూరం వచ్చింది చూడండి. అయితే అప్పుడు పేతురు ఒక ప్రశ్న వేస్తారండి. ఏం ప్రశ్న అంటే, మేము సమస్తము కూడా త్యజించి మిమ్మల్ని అనుసరించాం కదయ్యా, మరి మాకేంటయ్యా లభిస్తుంది అని. అప్పుడు యేసుప్రభు ఏమంటారో చూడండి. పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరు కూడా 12 ఆసనములపై కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తారు. ఎంత ధన్యత అండి. పేతురు, నీవు రూబేన్ గోత్రానికి తీర్పు తీర్చయ్యా. యోహాను, నీవు యూదా గోత్రానికి తీర్పు తీర్చు. అలా ఒక్కొక్కరిని ఒక్కొక్క గోత్రానికి తీర్పు తీర్చమని. ఆ ధన్యత యూదా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మత్యాస్కి ఆ ధన్యత వచ్చిందనమాట. చూడండి ఎంత గొప్ప ధన్యత అండి. ఇంకా ప్రభు ఏమంటారంటే, నా కొరకు భూములని, తల్లిదండ్రుల్ని, ఏదేది మీరు పోగొట్టుకుంటారో అది 100 రెట్లుగా మీరు పొందుతారు. అయినా కూడా మొదటివారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ముందు నుంచి మేము క్రైస్తవులండి, వెనక్కి వెళ్ళిపోయి వెనకాల ఉన్న వాళ్ళు ముందుకు వస్తారేమో అని చెప్తున్నారనమాట ప్రభు. ఆ తర్వాత ముగించే ముందు ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథం అండి 21వ అధ్యాయం మనం చూద్దాము. అక్కడ నూతన యెరూషలేము అనమాట. యోహాను యేసు ప్రభు ప్రేమించిన శిష్యుణ్ణి డొమిషన్ చక్రవర్తి క్రీస్తు 96లో పద్మాసు ద్వీపంలో ఆయన చెరసాల్లో బంధిస్తాడు. అప్పుడు ఆదివారం పరిశుద్ధ దినాన ఆయన పరిశుద్ధ ఆత్మని పొందుకుంటాడు. ఆయన వెనుక నుంచి ఒక స్వరాన్ని వింటాడనమాట. సో ఒక దేవదూత ద్వారా జరగబోయే విషయాలన్నీ కూడా యేసు ప్రభు ఈ యోహాన్కి బయలుపరుస్తారు. వీటన్నిటినీ ప్రకటించాలి, ఎందుకంటే తొందరలో ఇవి జరగబోతున్నాయి. దర్శనాల రూపంలో దేవుడు ఆయనకి చూపిస్తారు ఒక దూత ద్వారా. కనుక దర్శన గ్రంథం అని దీన్ని ప్రకటించాలి, కనుక ప్రకటన గ్రంథము అని పిలుస్తారండి. ఒరిజినల్గా అయితే
అపోకాలిప్స్ మీన్స్ అన్వెయిల్ అన్నమాట. జరగబోయే విషయాల్ని బహిర్గతం చేయడం, మేనిఫెస్టేషన్ అన్నమాట. అన్వెయిల్ చేయడం అన్నమాట. ఇక్కడ చివరిదండి 21వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ దేవదూత అంటాడు, ఇదిగో ఈ పర్వతం మీదికి రా, నేను చూపిస్తాను నీకు, పెళ్లి కూతుర్ని నేను చూపిస్తాను చూడు అని చెప్పి చూపిస్తే పరలోకం నుంచి ఒక యెరూషలేం, నూతన యెరూషలేం వస్తుందంటండి. ఆ నూతన యెరూషలేం ఎలా ఉందంటే పెళ్లి కొడుకు కొరకు అలంకరించుకున్న పెళ్లి కూతురులాగా, వధువులాగా ఉందన్నమాట. ఆ నూతన యెరూషలేము పరలోకం నుండి దేవుని సన్నిధిలో నుంచి వస్తుంది. అది ఒక అమూల్యమైన రత్నము వలె, సూర్యకాంత మణి వలె, స్ఫటికం వలె స్వచ్ఛంగా మెరుస్తూ ఉందంట. దాని యొక్క గోడలు అన్నమాట. పెద్ద యెరూషలేం అండి ఇది, నూతన యెరూషలేం పరలోకం నుంచి వస్తుంది. ఆ యెరూషలేం నగరానికి గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి. ఆ గోడలు మరి ఒక్కొక్క గోడ 4 వైపులా గోడలు అన్నమాట. ఒక్కొక్క ప్రక్కన 3 ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాలు ముత్యాలతో చేయబడ్డాయి. ఆ ద్వారాల మీద ఇజ్రాయేలు 12 గోత్రముల వారి పేర్లు రాయబడ్డాయి. ఎవరండి ఈ పేర్లు పెట్టింది? మీరు ఆదికాండం చదవండి. 12 గోత్రాల వాళ్ళకి పేర్లు పెట్టింది యాకోబు యొక్క భార్య, పెద్ద భార్య లియా 8 మందికి పేర్లు పెడుతుంది. ఇంకొక 4 రాహేల్ పెడుతుంది అన్నమాట. అయితే ఈ యెరూషలేం యొక్క పునాది రాళ్ళు అన్నమాట. ఈ గోడలకి పునాది రాళ్ళు ఉంటాయి కదండి. ఈ పునాది రాళ్ల మీద 12 పునాది రాళ్ళు ఉన్నాయంట. వాటి మీద 12 మంది అపోస్తుల పేర్లు రాయబడి ఉన్నాయంట. ఇప్పుడు ఆ 12 ఆయన పేరు ఎవరు అనంటే మత్తియాస్ అన్నమాట. ఎంత ధన్యత చూడండి, ఇంత గొప్ప ధన్యత ఈ భూమి మీద అందరికంటే ఎక్కువ ధన్యత, భాగ్యం పొందింది 12 మంది అపోస్తులు. యూదా ఇస్కారియోతు ఆ ధన్యతని కోల్పోయాడు, మత్తియాస్ ఆ ధన్యతని పొందాడనమాట. కనుక మనం కూడా యూదా ఇస్కారియోతు లాగా కాకుండా మత్తియాస్ లాగా ఈ ధన్యతని పొందుదాం. ముగించే ముందు ముఖ్యాంశాలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొనండి. అపోస్తుల చరిత్ర 24వ భాగం. అపోస్తుల భాగ్యం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యావే రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు రక్షణంనిచ్చు డాలు, విజయం ప్రసాదించు ఖడ్గం. నీ శత్రువులు వచ్చి నిన్ను శరణు వేడుదురు, కానీ నీవు వారిని అనగదొక్కుదు. మోషే ఇజ్రాయిల్ గోత్రములను దీవిస్తూ పలికిన ముగింపు మాటలివి. మరి అపోస్తుల భాగ్యం ఎంత గొప్పదో చూద్దామా? యేసుతో ఉండుటకును సువార్త ప్రకటనకు పంపుట కొరకును భాగ్యము పొందినవారు. 3.5 సంవత్సరాలు యేసు బోధనలు విని ఆయన చేసిన అద్భుత కార్యములను కనులారా గాంచినవారు. దయ్యములను వెడలగొట్టుటకు అధికారంను, రోగులను స్వస్థపరచుటకు శక్తిని యేసు నుండి పొందినవారు. పెంతెకొస్తు దినంన పరిశుద్ధాత్మ అభిషేకంను పొందినవారు. ప్రపంచమంతటా వెళ్ళి సువార్తను బోధించి అనేక వేల మందిని రక్షణలోనికి నడిపించినవారు. రాబో ధన్యతలు చూద్దామండి. పునరుత్థాన సమయంన మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసనంన ఆసీనుడైనప్పుడు 12 మంది అపోస్తులు 12 ఆసనములపై కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నూతన యెరూషలేం యొక్క పునాది రాళ్ల మీద వీళ్ళ పేర్లు రాయబడి ఉంటాయన్నమాట. నూతన యెరూషలేం పట్టణపు ప్రాకారము 12 పునాది రాళ్లపై నిర్మింపబడెను. ఆ రాళ్లపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల నామములు లిఖించబడి ఉండెను. చివరగా అపోస్తుల భాగ్యం. యేసుతో కలిసి జీవించుట, పరిశుద్ధాత్మని పొంది ప్రపంచమంతటా వెళ్ళి సువార్తను ప్రకటించుట, పునరుత్థాన సమయమున యేసుతో పాటు ఇజ్రాయేలీలకు తీర్పు తీర్చుట, నూతన యెరూషలేము పునాది రాళ్లపై వీరి పేర్లు లిఖించబడి ఉండుట. ఇవి అండి అపోస్తుల యొక్క ధన్యతలు, అపోస్తుల యొక్క భాగ్యం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు ఈ లోకంలో జీవించినప్పుడు మీతో ఉండడానికి, సువార్త ప్రకటన కొరకు పంపడానికి 12 మంది అపోస్తులను ఎన్నుకున్నారు. వాళ్ళు మీరు నడిచిన అడుగు జాడల్లోనే నడిచారు ప్రభా. మీకు సాక్షులుగా జీవించారు. మీకు సాక్షులుగా
వాళ్ళు వేదసాక్షి మరణాన్ని పొందారు, ప్రపంచాన్ని సువార్తతో నింపారు. అలాంటి కృప మాకు దయచేయండి. మీకు సాక్షులుగా జీవించే కృపని మాకు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇలా అపోస్తులకు ఇచ్చిన భాగ్యము దేవుడు మనకి కూడా దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.